చైనా ఫర్నిచర్కి ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్? ఏం చెప్తారు? అందరూ చైనా వచ్చేది బికాస్ ఆఫ్ మార్కెట్ ప్లేస్ మ్యామ్. అన్ని మార్కెట్ ప్లేస్ ఒక చోట ఉంటాయి. లైక్ శానిటరీ మార్కెట్ అంటే వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ కలెక్షన్. అక్కడ కలెక్షన్ అంతా ఉంటుంది. లైక్ బాత్రూంలో పార్టీషన్స్ దగ్గర నుంచి, షవర్ హెడ్స్ దగ్గర నుంచి, ట్యాప్స్ దగ్గర నుంచి అన్నీ ఒక చోట దొరుకుతాయి. అండ్ డోర్స్ అండ్ విండోస్ అండ్ ఫర్నిచర్, లైటింగ్, కార్పెట్స్, కిచెన్స్ అండ్ వార్డ్రోబ్స్, ఇలా ప్రతిదానికి సపరేట్ మార్కెట్స్ ఉంటుంటాయి. ఓకే, అన్ని మార్కెట్స్ వచ్చి ఉంటాయి. హైదరాబాద్లో మనం కొనుక్కోవాలనుకుంటే మనం నెల రోజులు తిరిగినా మనకి ఫైనలైజ్ అవ్వవు అన్ని ఆప్షన్స్. కానీ చైనాకి 3 to 7 days వస్తే అన్నీ ఫైనలైజ్ అయిపోతాయి ఇంటికి. ఓకే, మనకి మోడల్స్ ఎక్కువ ఉంటుంటాయి, మనం చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ బాగుంటుంటాయి అండ్ ఈజీ టు సెలెక్ట్. ఓకే, ఇక్కడతో పోలిస్తే అక్కడ బెటర్ అంటున్నారు. చాలా బాగుంటాయి మ్యామ్. ఓకే, చైనా వెళ్ళి సెలెక్ట్ చేస్తారు కదా ప్రోడక్ట్ని, అంటే మీరు మాత్రమే వెళ్తారండి లేదంటే క్లయింట్ని కూడా తీసుకువెళ్తారా? ఎవరన్నా క్లయింట్ మాకు ఇంటీరియర్స్ కావాలి, ఫర్నిచర్ అన్నీ కావాలి అని మా దగ్గరికి వస్తే క్లయింట్ ఇంటికి వెళ్ళి రిక్వైర్మెంట్స్ మొత్తం రాసుకొని వాళ్ళ మెజర్మెంట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చేయించి అండ్ దెన్ క్లయింట్ చైనా తీసుకెళ్తాం. వీసాస్, ఐటనరీ, అకామిడేషన్ మొత్తం మేము ప్లాన్ చేసుకుంటాం. అండ్ దెన్ అక్కడ ఉన్న వాటిల్లో శానిటరీ మార్కెట్స్ ఇట్లా ఏ మార్కెట్ అంటే వాటి ప్లేస్ తీసుకెళ్ళి రీజనబుల్ బడ్జెట్లో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని చూసి సెలెక్ట్ చేయించి మొత్తం పర్చేజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి షిప్పింగ్ టు హైదరాబాద్ అండ్ దెన్ షిప్పింగ్ టు దేర్ హోమ్ దాకా మేము చూసుకుంటాం. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ చైనా నుంచి, చైనాలో పర్చేస్ చేయడం దగ్గర నుంచి అక్కడ మొత్తం గూడ్స్ కలెక్ట్ చేసుకొని మొత్తం షిప్పింగ్ చేయించి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇచ్చే వరకు వీ టేక్ రెస్పాన్సిబిలిటీ. క్లయింట్ కూడా రావాలి అంటే ఎన్ని రోజులు? మోస్ట్లీ 3 to 7 days మ్యామ్. ఓకే, లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటే 3 రోజులు అయిపోతుంటాయి ఫర్నిచర్ అంతా. ఆర్ఎల్స్ డోర్స్ అండ్ విండోస్, శానిటరీ, ఫర్నిచర్, లైటింగ్స్ ఇవన్నీ కావాలనుకుంటే వీ టేక్ 7 days ట్రిప్ చేస్తాము. కలర్ నచ్చి డిజైన్ నచ్చకపోవచ్చు, డిజైన్ నచ్చి కలర్ నచ్చకపోవచ్చు, అప్పుడు కస్టమైజ్ అడుగుతారు కదా, అప్పుడు ఎలా ఉంటుందండి ప్రాసెస్? మరి క్లయింట్ చైనా వచ్చిన తర్వాత నాకు ఈ మోడల్ నచ్చింది, లేదు ఇంకో కలర్లో కావాలి, నా హాల్ సైజ్ ఈ విధంగా ఉంది, దాన్ని ఇప్పుడు ఎల్ షేప్ ఉంది, ఎల్ షేప్ కాదు నాకు 3+2 సోఫా లాగా కావాలి, లేదా 3+ లాంజర్ లాగా కావాలి, ఇలా రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు దాని ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళతో కూర్చొని లెదర్ క్వాలిటీస్ అన్నీ చూపించి ఈ సీటింగ్ కంఫర్ట్స్ ఎలా కావాలా, ఫర్మ్గా కావాలా, కొంచెం సాఫ్ట్గా కావాలా, ఇలా అన్నీ డిసైడ్ చేయించి ఇప్పుడు కస్టమైజ్ చేయిస్తుంటాం అక్కడ. ఓకే, కస్టమైజేషన్ ఇస్ ద మెయిన్ పార్ట్ వైల్ దే ఆర్ కమింగ్ టు చైనా. ఎందుకంటే చాలామందికి బెడ్స్ ఇచ్చినప్పుడు నాకు కింగ్ సైజ్ కావాలి, క్వీన్ సైజ్ కావాలి అండ్ సూపర్ కింగ్ సైజ్ కావాలి అని అడుగుతుంటారు. అండ్ మ్యాట్రసెస్ వచ్చినప్పుడు కూడా సాఫ్ట్ ఉండాలి, కొంచెం ఫర్మ్ ఉండాలి, లేదంటే ఫోల్డింగ్ మ్యాట్రస్ వస్తాయి. లైక్ కాళ్ళు కొంచెం పైకి లేచి, తల కొంచెం పైకి లేచి, ఇలా మ్యాట్రస్ చాలా రకాల ఆప్షన్స్ ఉంటుంటాయి. ఇలా అన్ని ఆప్షన్స్ కస్టమైజేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అయితే క్లయింట్ వచ్చి సెలెక్ట్ చేసుకొని వచ్చేస్తే సరిపోతుంది, తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా దగ్గరుండి మీరు చూసుకుంటారన్నమాట. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేయించిన తర్వాత క్వాలిటీ చెక్ చేస్తాం. ఆ గూడ్స్ అన్ని వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాని ప్రకారం ఉన్నాయా లేవా ఫ్యాక్టరీస్లో, అవన్నీ క్వాలిటీ చెక్ చేసుకొని అండ్ దెన్ షిప్ చేస్తుంటాం. ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డెలివరీ ఇవ్వడంతో పాటు కంప్లీట్ ఇన్స్టలేషన్ వర్క్ కూడా చూసుకుంటాం. ఆల్ లూస్ ఫర్నిచర్ మొత్తం ఇన్స్టాలేషన్ చేస్తుంటాము. కొంతమంది ఇంటీరియర్స్ దాని ప్రకారం వాళ్ళకి వార్డ్రోబ్స్, కిచెన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయించి అంటిల్ క్లయింట్ ఈస్ సాటిస్ఫైడ్ వీ టేక్ ఏ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదా మార్కెట్లో, వాళ్ళందరినీ కాదు అని మీ దగ్గరికే రావాలి అంటే ఏం చెప్తారు? వీ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంపోర్ట్ ఫర్నిచర్ ఉన్నాయి అండ్ దెన్ వీ సోర్స్ ఫ్రమ్ చైనా. వీ హ్యావ్ షోరూమ్స్ ఇన్ మణికొండ అండ్ మియాపూర్, 2 షోరూమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అండ్ చైనా వచ్చినప్పుడు మీరు కొనుక్కునే మెటీరియల్ దానికి క్వాలిటీ ఏంటి, లెదర్ క్వాలిటీ ఏంటి, ఫోమ్ క్వాలిటీ ఏంటి, వాళ్ళు ఏ మోడల్స్ ఇస్తున్నారు, అది ఆ ప్రైస్ వర్తా కాదా, లైక్ సపోజ్ ఎక్స్ అమౌంట్తో మీరు కొన్నప్పుడు ఎక్స్ అమౌంట్ ఆఫ్ వర్తా కాదా అని చెప్పి వీ గైడ్ యూ. చాలాసార్లు మీరు ఎక్కువ మంది విడిగా వెళ్తున్నప్పుడు ఇండియాలో ఒక ఎక్స్ అమౌంట్ దొరుకుతుంటే ఎక్స్+ అమౌంట్ అక్కడ కొనుక్కుంటుంటారు, అది ఉపయోగం లేదు, చైనా రావడం వల్ల ఉపయోగం లేదు. కానీ అక్కడ కొంటాం, ఇది కరెక్టా కాదా అని గైడ్ చేస్తాం, మేము హెల్ప్ చేసి పెడుతుంటాం. ఓకే, దట్స్ ద మెయిన్ అడ్వాంటేజ్ విత్ అస్. జనరల్గా ఇప్పుడు చైనాకి వెళ్ళి ఓన్లీ ఫర్నిచర్ మాత్రమే తీసుకొచ్చుకుంటామండి, లేదంటే ఇంకా వేరే కూడా ఏమన్నా చూడొచ్చు అంటారా అక్కడ? చాలామంది క్లయింట్స్ సివిల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత డోర్స్ అండ్ విండోస్ మొత్తం మెజర్మెంట్స్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళగలిగితే డోర్స్ అండ్ విండోస్ మొత్తం మనకు వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. అండ్ డోర్స్లో కూడా మెయిన్ డోర్స్ ఆర్ ద మెయిన్ థింగ్. నాకు ఈ డిజైన్, నా మైండ్లో ఇలా డిజైన్ ఉంది, నాకు ఇలా కార్వింగ్ కావాలని చెప్తే మొత్తం వాళ్ళు చేసిస్తారు మనకి, అది చాలా బాగుంటాయి మ్యామ్. అండ్ లాక్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇండియాలో తీసుకోవాలంటే చాలా వరకు లాక్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉండవు, కానీ అక్కడ చాలా ఫ్యాన్సీ ఆప్షన్స్ ఉంటుంటాయి, మనకి బాగుంటుంటాయి. అండ్ విండోస్ ఆప్షన్స్ ఆర్ ద మెయిన్ థింగ్. అల్యూమినియం విండోస్ కావాలా, లేదంటే యూపీవీసీ కావాలా, మెటీరియల్స్, ఇలా వైడ్ ఆప్షన్ టు చూస్. అండ్ ప్రైసింగ్ విల్ బీ వెరీ కాంపిటేటివ్ వెన్ కంపేర్డ్ టు ఇండియా. అంటే మీరు చెప్తున్నారు అక్కడ మోడల్స్ ఎక్కువ ఉంటాయి, వెరైటీగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు కదా, అంటే అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అని చెప్తున్నారు కదా, మరి ఎందుకు అక్కడ వరకు రావాలి? బట్ వెన్ కంపేర్ టు లైక్ ఇక్కడ 10 రకాలు దొరుకుతాయి, మనకి అక్కడ 20 రకాలు దొరుకుతాయి మేడం. వీ హ్యావ్ మోర్ ఆప్షన్స్ టు చూస్. అండ్ మోర్ ఒక 15,000 square feet 20,000 square feet హౌసెస్ తీసుకుంటే వెన్ కంపేర్ టు ద బడ్జెట్స్
ఇక్కడ మనకు 100 రూపాయలు అయిపోతున్నప్పుడు అక్కడ మనకి 70 రూపాయలు అయిపోతుంటుంది. ఓకే. సో వీ హ్యావ్ ఎ సేవింగ్స్ అండ్ మోర్ ఆప్షన్ టు చూస్ కాబట్టి చైనా తీసుకెళ్తాం. ఓకే. అంటే చైనా నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటూ ఉంటారు.